తాలూకా లిమిట్స్లో కానీ సంతనూతలపాడు లిమిట్స్లో కానీ చిన్న చిన్న సంఘటనలు స్మాల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కాకపోతే వాటిల్లో ఎందుకు దానికి ఇంపార్టెన్స్ కానీ ఎందుకు వచ్చింది అని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మీద రౌడీ షీట్స్ ఉండటం వలన ఇది జరిగింది. ఇన్సిడెంట్స్ అయితే చిన్నయ్యే, కానీ దాన్ని మనం పెద్దగా భూతద్దంలో చూడాల్సినంత అవసరం లేదు. అట్లాగని చెప్పేసి మేము ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ని అయితే కౌంట్లోకి తీసుకోకుండా వదిలేస్తాం అన్నటువంటి ఇది కూడా లేదు. ఇప్పటి వరకు కూడాను రౌడీ షీటర్స్ అందరినీ కూడాను కంట్రోల్లో పెట్టాం. ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదన్నా ఇన్సిడెంట్లో కూడాను ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ మీద కూడాను సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు కౌన్సిలింగ్ టైంలో చెప్పడం కూడా జరిగింది. చిన్న ఇన్సిడెంట్ను కూడాను మేము పెద్దదిగానే భావించి దాని మేరకే మీ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఒకళ్ళిద్దరూ తప్పించేసి మిగతా వాళ్ళందరూ కూడాను జాగ్రత్తగానే ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అలాగని కాకుండా మళ్ళీ వేరే విధంగా భావించి అలాంటి వాళ్ళు తోక జాడించినట్లయితే మాత్రం అవి కట్ చేయడానికి కూడాను మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ మీద అన్ని విధాలుగాను యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. అది ఒకటి. తర్వాత ఇందాక సీసీ కెమెరాస్ది చెప్పాలనుకున్నటువంటిది, కొన్ని విలేజెస్లో మనకు టెంపుల్ అఫెన్సెస్ అంటే మనకు పెద్ద భారీ అఫెన్స్లు అయితే ఏం జరగలేదు, కానీ టెంపుల్ అఫెన్సెస్ కూడా చిన్న చిన్న హుండీల దగ్గర కానీ అట్లా జరుగుతూ ఉన్నాయి. అలాంటి టెంపుల్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను విలేజ్లో ఉంటే కొంతవరకు పర్వాలేదు. విడిగా ఊరి చివరి కనుక టెంపుల్స్ కనుక ఉన్నట్లయితే కమిటీ వాళ్ళు కానీ ట్రస్ట్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా వైపు నుంచి కోరుకుంటా ఉన్నాను. అట్లానే రౌడీ షీటర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను జీరో టాలరెన్స్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కించిత్ కూడా క్షమించే అవకాశం ఉండదు. వాళ్ళు లీగల్గా ఎన్ని యాక్షన్స్ తీసుకోవాలో అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. అలాగని చెప్పేసి తోక జాడిస్తే మాత్రం కట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి దొంగతనాలు కానీ రౌడీ షీటర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్సిడెంట్స్. అందువల్లనే ప్రత్యేకంగా దీనికోసం సబ్ డివిజన్లో స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పేసి ఎస్పీ గారు ఇంట్రెస్ట్ తీసుకొని కొంతమందిని స్పెషల్ పార్టీని కూడా మా సబ్ డివిజన్కి ఒంగోలు టౌన్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళతోటే టీమ్స్గా ఫామ్ చేసి నైటు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందనంటే అట్లా ఎడిషనల్గా మాకు మెన్ రావటం వల్ల నెంబర్ ఆఫ్ టీమ్స్ను డిప్లాయ్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే నైట్ టైము అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి వాళ్ళను కానీ లేదు అని అంటే దొంగతనాలు జరగకుండా ఉండేదానికోసం కానీ మేము ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లానే నిన్న కూడాను మాకు కొంతమంది స్టాఫ్ని అడిషనల్గా ఇచ్చున్నారు ఎస్పీ గారు. అంటే ఈ చిన్న చిన్నవి కూడా జరగకుండా చూడాలన్నటువంటి ఉద్దేశం చొప్పున అందుకని టౌన్లో 4 వైపుల నుంచి కూడాను నిన్నటి నుంచి వెహికల్ చెకింగ్ కూడా చేయటం మొదలుపెట్టినాం. టౌన్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అన్నటువంటిది సమాచారం ఉంటే వాళ్ళ మీద సర్వైలెన్స్ పెట్టడం ఈజీగా ఉంటుందని. ఇన్ కేస్ మనకు వాంటెడ్ పర్సన్స్ ఎవరన్నట్లయితే వాళ్ళను కూడా ఈ చెక్ పోస్టుల దగ్గర క్యాచ్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం చొప్పున ఎస్పీ గారు ఆ విధంగా భావించి ప్లాన్ చేసి మాకు అడిషనల్ స్టాఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ డిప్లాయ్మెంటు నిన్నటి నుంచి అయితే 4 చెక్ పోస్టులు రన్ అవుతూ ఉన్నాయి. నైట్ టైం కూడాను పెట్రోలింగ్ దీనికి కూడా అడిషనల్గా ఇస్తున్నారు. ఇది అట్లాగనే పెట్రోలింగ్ కూడా ఎఫెక్టివ్గా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ దొంగతనాల విషయంలో పబ్లిక్ అయితే ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. రెండోది రౌడీ షీటర్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను లీనియంట్ వ్యూ తోటి ఉండేటటువంటి అవకాశం అయితే ఉండదు. తప్పనిసరిగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంది. అందువల్ల అందరూ వాళ్ళు కూడాను వారం చేస్తున్నాం మీ ద్వారా వాళ్ళందరికీ కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అట్లానే కొంతమంది యూత్ రేసింగు చాలా వరకు కంట్రోల్ చేసాం. అది ఆల్మోస్ట్ ప్రివెంట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా అలాంటిది రేసింగ్ ఏదన్నా పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుంటే మీరు ఏదైనా సమాచారం ఉంటే వాళ్ళ మీద కూడా అది ప్రివెంట్ చేస్తాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.